గత కొన్ని సంవత్సరాలుగా 250 మంది హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలు గత ప్రభుత్వాన్ని నుంచి వెళ్ళి మనం చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ వాళ్ళను పట్టించుకున్న నాదుడు ఎవరు కూడా లేరు. కానీ వాళ్ళని పట్టుకొని రాజకీయాలు చేసిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. సీనియర్ నాయకులు, అప్పుడున్న నాయకులు, ముఖ్యమంత్రులతో సహా ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా వాళ్లకు రావాల్సిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ఇస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. నేటి దాత్రి గత కొన్ని సంవత్సరాల కిందనే వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. ఎప్పుడు 2022 ఏప్రిల్ 5వ తారీఖు నాడున రాసిన వార్త. ఇట్లా ఆల్రెడీ ఒక 4-5 వార్తలు కూడా వాళ్ళ గురించి రాయడం జరిగింది. చాలా మంది మాట్లాడిండ్రు. మరి వీళ్ళని ఏంటంటే వీళ్ళని ఉపయోగించుకొని కూడా రాజకీయాలు చేసిండ్రు కొంతమంది. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించే అవకాశం మాది అని చెప్పి చెప్పిండ్రు. మరి ఎందుకు అసలు వీళ్ళను ఉద్యోగాల నుంచి ఎందుకు తీసేసిండంటే అప్పుడు కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్డర్ కాపీలు లేవని చెప్పి వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. కానీ మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరినీ కూడా వినాయక చవితికి బందోబస్తు అని చెప్పి, ఇంకా పొలిటికల్ పార్టీకి బందోబస్తులు అని చెప్పి చాలా మందిని కూడా వీళ్ళు వాడుకున్నారు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలకు పైగా వీళ్ళందరితోని కూడా వీళ్ళు పని చేయించుకున్నారు.